నిజామాబాద్ కామారెడ్డి కలెక్టర్స్ నాతోటి శాసనసభ్యులు మరి నాయకులు రైతులు మీడియా సోదరులు మీకు అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ప్రెజెంటేషన్ ద్వారా తర్వాత ఇంటరాక్షన్ ద్వారా నేను అర్థం చేసుకున్నది ఏంటంటే మన రైతులు మంచి అవగాహన కలిగి ఉన్నారు ఎల్నినోకు సంబంధించి. ముఖ్యంగా తెలంగాణ రైతులకు ఇలాంటి వాతావరణ ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవడం అనేది మొదటిసారి కాదు. గతంలో కూడా చాలా సందర్భాల్లో ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నటువంటి అనుభవం ఉన్నది. మన రైతులకు ఉన్నటువంటి అవగాహన, వాళ్ళకు ఉన్నటువంటి విజ్డమ్ వల్ల ఈ ఎల్నినోను ఖచ్చితంగా ఎదుర్కొనేటటువంటి సామర్థ్యం మనకున్నది. కావాల్సింది కేవలం ఏంటంటే కొంచెము మనము ప్రతిసారి చేస్తున్నటువంటి పంటలలో మార్పు తీసుకురావడము. ఈ ట్రాన్స్ఫర్మేషన్, ఈ చేంజ్ విషయంలో ప్రభుత్వం వైపు నుండి అన్ని విధాల సహకారము మరియు మీకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది అని చెప్పడానికే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇది ఏదో మీకు కొత్త కాదు. ఈ ఆలోచన మీకు అందరికీ ఉండే ఉంటుంది. మీకు అందరూ ఇది పంట మార్పిడి అనేటటువంటి ఈ సిద్ధాంతాన్ని చాలా చోట్ల మీరు దాన్ని పాటిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా నవీన్ అనేటటువంటి మిత్రులు, రైతు సహోదరుడు చెప్పినటువంటి ఇంటగ్రేటెడ్ ఫార్మింగ్ అనేటటువంటి కాన్సెప్ట్ చాలా ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్. అది ఇప్పుడు ఈ పరిస్థితుల్లో హైదరాబాద్ మార్కెట్లో చేరుకోవచ్చు. కాబట్టి హార్టికల్చరల్ క్రాప్స్కి కూడా రైతులందరూ విధిగా ప్రిఫరెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నా. మనకు కావాల్సింది ఆల్టర్నేటివ్ ఆప్షన్స్. అయితే మరొకసారి అన్ని ప్రభుత్వ సంస్థలు, అగ్రికల్చర్ కావచ్చు, హార్టికల్చర్ కావచ్చు, ఇంకా రెవెన్యూ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, అందరూ కూడా సమన్వయంతో పనిచేసి ఈ ఎల్నినో అనేటటువంటి ఈ యొక్క పరిస్థితిని మనము అధిగమించడం, ఖచ్చితంగా అధిగమిస్తారని చెప్పేసి నాకు పూర్తి నమ్మకం ఉంది. ముఖ్యంగా రైతులకు నేను విన్నవించుకోలేదు ఏంటంటే మీరు రూమర్స్ని నమ్మకండి. ఏ విషయమైనా కూడా సంబంధిత అధికారులతో వెరిఫై చేసుకున్న తర్వాతనే మీరు నిర్ణయాలు తీసుకోకండి. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో రకరకాల ఫేక్ న్యూస్ పబ్లిక్లో వస్తుంది. చాలా మంది దీన్ని ఉపయోగించుకోవడానికి కూడా, ఈ పరిస్థితిని ఉపయోగించుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్ని మీరు సమర్థవంతంగా మీ జ్ఞానంతో, ప్రభుత్వ అధికారుల సహకారంతో ఎదుర్కోవాలని చెప్పేసి మనవి చేస్తూ ఈ అవకాశం కల్పించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను.